నీరీస్ ఇంపీరియల్ ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనేది. థంబ్నెయిల్ లో చూపిన విధంగా లలితా సహస్రనామ పారాయణం చేసిన తర్వాత లేదా లలితా సహస్రాలు ఉపాసన చేసిన తర్వాత మీ మానసిక స్థితిలోని మార్పును గమనించారా? మీ జీవితంలో ఏవైనా మార్పులు చోటు చేసుకున్నాయా? ఎందుకంటే మనం చాలా మంది దగ్గర వింటుంటాము, లలితా సహస్రనామాలు చదవడం వల్ల మేము ఈ విధంగా సమస్యల నుంచి బయటపడగలిగాము, మా మనసులు చాలా వరకు స్థిమితంగా ఉన్నాయి అంటూ చెప్తుంటారు. మరి నిజంగా లలితా సహస్రనామాలు చదవడం వల్ల, అంటే సహస్రనామాల్లో ఒక్కొక్క నామము ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆ ప్రభావాలు ఏంటి, మానసిక స్థితిలో వ్యక్తిత్వంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా 146 శ్లోకాల వరకు అందులోని నామాలు ఒక్కొక్క నామమే ఇచ్చే ప్రభావము, అర్థము, అంతరార్థము అన్ని చెప్పుకుంటున్నాము. ఈరోజు 147వ శ్లోకం నుంచి అందులోని నామాల గురించి చెప్పుకుంటాము. మీరు శ్రద్ధగా విని నిజంగా అమ్మవారి నామాలని స్మరించడం వల్ల మీలో కలిగిన మార్పులను గమనించండి. ఎందుకంటే వీటికి ప్రత్యక్ష సాక్షులు ఎంతో మంది ఉన్నారు. లలితా సహస్రనామాల శక్తి అనంతము. కాబట్టి మనం కూడా మానసికంగా శక్తివంతులం అవుదాం. ఈ శక్తి అందరిలోనూ ఉంటూ అందరినీ రక్షించాలని కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే శ్లోకము: స్వర్గాపవర్గద శుద్ధ జపా పుష్ప నిభాకృతి ఓజోవతీద్యుతిధర యజ్ఞ రూపా ప్రియవ్రత. ఇది ముందుగా ఇందులో స్వర్గాపవర్గద అనే నామాన్ని చూద్దాం. ఈ నామాన్ని ఎలా పలకాలి అంటే స్వర్గ అపవర్గ దా అని. ఇందులో స్వర్గము అంటే తెలిసినదే, సుఖాలను కలిగి ఉండడము అని. అపవర్గము అంటే దీనికి వ్యతిరేకమైనది, అంటే వ్యతిరేకమైనది అంటే నరకము అని కాదు. స్వర్గము భోగాలను ఇచ్చేదైతే, ఆనందాలను ఇచ్చేదైతే, అపవర్గము అంటే దుఃఖాలనిచ్చేది అని అర్థం చేసుకోకూడదు. కేవలం ఆ సుఖాల నుంచి దూరం చేసేది అని మాత్రమే అనుకోవాలి. లేదా మోక్షమునిచ్చేది అనే అర్థం కూడా ఉంది. స్వర్గ అపవర్గ దా, దా అంటే ప్రసాదించేది, దాయిని అని. స్వర్గము అంటే సుఖాలు భోగాలు అని చెప్పుకున్నాము. అపవర్గము అంటే ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం. మన మనసు సుఖాల వైపు వెళ్తోంది అనుకోండి, అంటే స్వర్గం వైపు వెళ్ళడం అనమాట. అటువంటి సుఖాలనిచ్చేది అమ్మవారే. అటువంటి భౌతికమైన సుఖాల నుంచి వేరుపరిచేది, అంటే ఆ సుఖాల మీద కోరికలు లేకుండా చేసేది, మోక్షాన్ని ఇచ్చేది అమ్మవారు. అపవర్గము అంటే కేవలం మోక్షం మాత్రమే అనేది ఈ నామాలకు అర్థము. ఈ నామ ప్రభావంతో మానసికంగా ఎటువంటి మార్పు కలుగుతుందో చూద్దాం. మనం చెప్పుకునే ప్రతి నామానికి మానసిక పరిస్థితుల్లోని మార్పుల్ని మీరు గమనిస్తూ ఉండండి. ఈ మార్పులన్నీ మీలో వచ్చాయా, ఎటువంటి మార్పులు వచ్చాయి అనేది కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇందాకనే చెప్పుకున్నాం, భౌతికమైన వాటి పట్ల ఆసక్తిని తగ్గించుకొని జ్ఞానమును, మోక్షమును మొదలైన వాటిని ఆశిస్తాము. ఆ అనుభూతి మనకి స్వర్గంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ విషయాన్నే మనము అనుభవిస్తూ ఇతరులకు కూడా ఈ సుఖాన్ని, అంటే నామాలు, భగవంతుని నామాలు జపించడం వల్ల వచ్చే సుఖాన్ని అందరూ పొందాలని ఆశిస్తాము. భౌతికమైన భోగాల పట్ల, అశాశ్వతమైన వాటి పట్ల కాస్త విరక్తిని కలిగి ఉంటాము. తర్వాతి నామం శుద్ధ, అంటే పరిశుద్ధురాలు అని ఒక అర్థమైతే, శుద్ధత్వమునే సంపూర్ణంగా రూపముగా కలిగినది అని అర్థము. మనం చక్కగా జ్ఞానాన్ని ఆర్జిస్తూ అన్నిటిలోనూ శుద్ధత్వాన్ని చూస్తూ ఉంటాము. అలాగే వివేకము, తర్వాత మంచి ఆలోచనలు, మంచి వాక్కులు మొదలైన వాటితో మనల్ని మనం శుద్ధి చేసుకోగలుగుతాము. తర్వాతి నామం జపా పుష్ప నిభాకృతి. జపా పుష్పములు అంటే మందార పువ్వులను జపా పుష్పములు అంటారట. అటువంటి మందార పువ్వుల రంగుతో, నిభ అంటే ఒప్పు, ఆకృతి అంటే ఆకారము కలది అని. ఇది పైన కనిపించే అర్థం అయితే, అంతరార్థం ఏంటంటే మన హృదయము జపా పుష్పం అనమాట. అంటే ఎప్పుడు భగవంతుణ్ణి జపించే ఒక పుష్పము లాంటిది. భగవంతుణ్ణి జపిస్తున్నప్పుడే మన హృదయము చాలా కాంతివంతంగా, ప్రసన్నంగా ఉంటుంది. అటువంటి ఆకృతి కలది అని కూడా అర్థము. అందుకే భగవంతుని నామాలు మనసులో స్మరిస్తున్నప్పుడు ఎప్పుడు మనము మన మనసు, మన ఆలోచనలు శుభత్వంతో, శుద్ధితో, మంచి మంచి సంకల్పాలతో, మంచి కార్యక్రమాలు అంటే సత్క్రియల్ని జరపడము మొదలైనవి చేస్తున్నప్పుడు మనసు కాంతితో నిండినట్టుగా స్వచ్ఛంగా అనిపిస్తుంది. తర్వాతి నామం ఓజోవతి. ఓజస్ ప్లస్ వతి, ఓజోవతి అంటే ఓజస్సును, కాంతిని, అలాగే ధాతువులను కలిగి ఉన్నది అని అర్థం. ధాతువు అంటే మూల విషయం అనమాట.
మన శరీరానికి సప్తధాతువులు అంటారు కదా, అంటే మన శరీరము 7 అసలైన వస్తువులతో నిర్మితమై ఉంటుంది. అవే రక్తము, మాంసము, మేధస్సు, ఎముకలు, మజ్జ ఇలా ఉంటాయి కదా. ఇవి లేకపోతే ఇక శరీరానికి ఉనికి లేదు. ఆ విధంగా మూలతత్వము కలిగి ఉన్నది అని అర్థము. అలాగే కర్పూరము, మల్లెపువ్వులు లాంటి వాటిల్లో మల్లెపువ్వుల్లో మంచి పరిమళం రావడానికి కావలసిన ధాతువులు ఉంటాయి. కర్పూరము అది కూడా సుగంధభరితంగా ఉండడానికి దాంట్లో ఉండవలసిన ధాతువులు ఉంటాయి. ఈ విధంగా మూలతత్వాన్ని కలిగి ఉన్న అమ్మవారు అని ఈ ఓజోవతి అనే పేరుతో పిలుస్తారు. మనలో ఎటువంటి మార్పులు వస్తాయంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మనం స్వచ్ఛంగా మనం కనిపిస్తామని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా స్వచ్ఛంగా ఉన్నప్పుడు మనలో కొన్ని కిరణాలు బయలుదేరినట్లుగా శుద్ధత్వంతో కూడిన ఆలోచనలు, ఆచరణలు బయటికి విరజిమ్మినట్టుగా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మన చుట్టూ ఉన్న ఇతరులను కూడా ప్రభావితం చేస్తాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఉన్నారనుకోండి, బాగా ఆధ్యాత్మికతలో లీనమైపోయి ఉన్నారు. వారిని మాట్లాడించినప్పుడు వారి ఆలోచన విధానము, వారు మాట్లాడే విధానము ఇవన్నీ కూడా ఒక జ్ఞానంతో కూడినవై వారు మాటలు విన్నప్పుడు మనలో కూడా ఒక మార్పు కలుగుతుంది. ఆ విధంగా మనం కూడా ఇతరులను ప్రభావితం చేయగలిగే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాం. తర్వాతి నామం ద్యుతిధర. ఈ పేరుని ఎవరైనా అమ్మాయిలకు కూడా పేరు పెట్టుకోవచ్చు. ద్యుతిధర ఎంత బాగుంది కదా. ద్యుతి అంటే కాంతి, ధర అంటే ధరించున్నది, కాంతిని ధరించున్నది అని అర్థము. తేజస్సును కలిగి ఉన్నది అని అర్థం అన్నమాట. మనుషుల్లోని జ్ఞానపరమైన తేజస్సు కానీ, భౌతికంగా శారీరకపరమైన తేజస్సు కానీ, పరాక్రమపరమైన తేజస్సు కానీ, ఈ తేజస్సు అంతా అమ్మవారు అనమాట. ఈ తేజస్సుతో ఇతరులకు వెలుగులను పంచుతూ ఉంటారు, అంటే ఇతరులకు మార్గదర్శకం అవుతూ ఉంటారనమాట. తర్వాతి నామం యజ్ఞరూప. అంటే యజ్ఞములను రూపముగా ధరించి ఉండునది అని, ధరించి ఉండడం అని కాదు, యజ్ఞములను రూపముగా ఉండునది అని. యజ్ఞము అంటే నలుగురికి ఉపయోగపడే ఏదైనా మంచి పని అనమాట. మనము చాలాసార్లు చెప్పుకున్నాము, యజ్ఞం అంటే జలయజ్ఞము. ఈ విధంగా మనము సాధారణంగా కూడా అటువంటి పదాలను వినిపడుతూ ఉంటాయి మనకి. అంటే ఏదైనా నలుగురికి పనికి వచ్చే ఒక గొప్ప పనికి కట్టుబడి సాధించడమే యజ్ఞం అనమాట. మీకు ఒక చిన్న ప్రశ్న, యజ్ఞముకు, యాగముకు, హవనముకు, హోమముకు మొదలైన పదాలకు ఉన్న తేడాలని చెప్పగలిగితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు నేను మళ్ళీ వీటిని వివరిస్తాను. అలాగే యజ్ఞం ఎవరు చేయాలి, హోమం ఎవరు చేయాలి, ఇవన్నీ కూడా కొంచెం వివరంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఈ నామ ప్రభావం ఏంటో చూసేద్దాం. మనం కూడా చేసే పనులను చక్కగా ప్రణాళికాబద్ధంగా ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఒక యజ్ఞంలాగా చేసే తత్వం అలవడుతుంది. మన ప్రవర్తన ఎందరికో స్ఫూర్తినిస్తుంది. తర్వాతి నామం ప్రియవ్రత. ఇది 770వ. ఈ నామానికి అర్థం ఏంటంటే వ్రత అంటే వ్రతములు అని, వ్రతముల యందు, ప్రియ అంటే ప్రీతి కలది అని. ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ నాది, వ్రతము అంటే ఏంటి, పూజ అంటే ఏంటి, నోము అంటే ఏంటి, వీటి గురించి కూడా విడివిడిగా ఒక నిర్వచనం లాంటిది చెప్పండి చూద్దాం. పూజ అంటే ఓకే, సాధారణంగా చెప్పేస్తారు అందరూ. వ్రతానికి నోముకి మధ్య ఉన్న తేడాని చెప్పండి. ఈ నామ ప్రభావంతో మనలో యజ్ఞములు, వ్రతములు చేయడానికి ఆసక్తి కలుగుతుంది. అంటే ఈ యజ్ఞములు, వ్రతములు అంటే కేవలం ఏదో కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో జరుపుకునే పండుగ లాంటిదని కాదు. లోక కళ్యాణార్థం అంటే నిస్వార్థంగా సమాజానికి సేవ చేయాలి అనే ఒక తత్వంతో ఆ విధంగా సమాజహితమైన పనులు చేయడానికి కట్టుబాట్లను, మంచి ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటాం. తర్వాతి నామం 148వ శ్లోకంలోనిది దురారాధ్య దురాదర్శ పాటలి కుసుమప్రియ మహతి మేరు నిలయ మందార కుసుమప్రియ. ఇది ముందుగా దురారాధ్య అంటే దుష్టుల చేత ఆరాధించడానికి వీలు కానిది అని అర్థం. అమ్మవారిని పూజిస్తే, స్మరిస్తే వాళ్ళు దుష్టులు ఎందుకు అవుతారు? కాబట్టి భగవంతుని తత్వం కలిగిన వాళ్ళకి ఎటువంటి దుష్టత్వం ఉండదు. దుష్టత్వం ఉన్నవారు భగవంతుణ్ణి ఆరాధించలేరు అనేది ఇక్కడ ఈ నామంలోని అంతరార్థము. భగవంతుని ఆరాధించాలన్నా కూడా మనలో కొన్ని అర్హతలు ఉండాలి. మనం దేవుణ్ణి స్మరించలేకపోతున్నాము, దేవుని తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాము అంటే మనలో ఆ అర్హతలు లేవు అని ఉద్దేశం అనమాట. కాబట్టి మనము నిత్యము భగవన్నామ స్మరణ అనేది చేస్తే మనలోని దుష్టత్వము అనేది తొలగిపోతుంది. ఈ నామ ప్రభావం చూద్దాం. మనలో దుష్టత్వం తొలగిపోవడం కాకుండా, అది మాత్రమే కాకుండా దుష్ట స్వభావంతో కూడిన వారు ఇక మన దరిదాపుల్లో కూడా రాలేరు.
మనం కూడా అటువంటి ఆలోచనలను, దుష్టులను గురించిన ఆలోచనలు, దుష్ట ఆలోచనలు ఇవన్నీ కూడా దూరంగా పెడతాం అన్నమాట. తరువాతి నామం దురాదర్శ. అంటే తిరస్కరించడానికి కానీ, ఎదుర్కొనడానికి కానీ, వశపరుచుకోవడానికి కానీ వీలు కానిది అని అర్థం. ఇక్కడ తిరస్కరించడము అంటే అధిగమించడము అని అనమాట. మనం మహిషాసురమర్దిని స్తోత్రంలో కూడా వింటాము ఈ పదాలని. దుర్ధరదర్శిని అని. దుర్ధరదర్శిని అంటే ఇంద్రియ నిగ్రహం లేని వారిని దగ్గరికి రానియనిది అని అర్థం అనమాట. అలాంటి అర్థమే ఇక్కడ కూడా. అమ్మవారిని ఎవరైనా వశపరుచుకోవాలనుకున్నా, ధనముతో, సంపదతో, శక్తి సామర్థ్యాలతో, యుక్తితో వశపరుచుకోవాలనుకున్నా సాధ్యము కానిది అని. ఎవరైనా అమ్మవారికి వశమైపోవాల్సిందే తప్ప ఎటువంటి బలపరాక్రమవంతులైనా, ఎంత ధన సంపన్నులైనా అమ్మవారికి వశము కావాలి కానీ అమ్మవారు ఎవరికి వశము కానిది అని అర్థం అనమాట. ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. మనలో ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది, చపల చిత్తత అనేది తొలగుతుంది, మందబుద్ధి అనేది కూడా కాస్త తగ్గుతుంది. అంటే ఆలోచనలో వేగం అనేది ఉంటుంది. అలాగే చిత్త చాంచల్యం అనేది తగ్గుతుంది. మనలో ఏకాగ్రతను, నియమనిష్టలను పెంచుతుంది. తర్వాత నామం పాటలి కుసుమ ప్రియ. పాటలి కుసుమము అంటే ఇది ఒక రకమైన తెలుపు ఎరుపు రంగుల మిశ్రమంగా ఉంటుందన్నమాట. ఈ పువ్వు మనం మధుపాటల గండబూహు అనే నామం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా. అమ్మవారి చెక్కిళ్ళు, చుబుకము ఎలా ఉంటాయి అంటే ఒక రకమైన తెలుపు ఎరుపుల మిశ్రమంతో ఉంటాయి అని అక్కడ ఆ నామంలో చెప్పుకున్నాము. ఇంకా చాలా చక్కగా వివరించుకున్నాం, వినండి. ఇక్కడ ఏమంటున్నా అంటే పాటలీ కుసుమం అంటే అటువంటి వర్ణంలో ఉన్న ఒక పుష్పము, పాటలీ పుష్పము దాని వర్ణంలో ఉండేది అని అర్థం. ఈ తెలుపు సత్వగుణానికి, ఎరుపు రజోగుణానికి ప్రతీక చెప్పుకుంటాం కదా మనము. ఆ విధంగా ఆ రెండింటిని సమన్వయపరుచుకున్న విధంగా మన మనసు కూడా అలా ఉంటుందన్నమాట. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న టాస్క్ అనమాట. అమ్మవారి సహస్రనామాలు అంటే ఇప్పుడు మనం చదువుకుంటున్న లలితా సహస్రనామాల్లో ఏ ఏ పువ్వుల పేర్లు వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు మనం పాటలీ కుసుమము అని చెప్పుకుంటున్నాం. ఈ విధంగా ఇంకా ఏమేమి వచ్చాయో ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. అలాగే కొన్ని వృక్షముల పేర్లు కూడా వచ్చాయి, వీలైతే అది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ నామ ప్రభావం చూద్దాం. ఈ నామ అర్థాన్ని ఇంకా మనం పూర్తిగా చెప్పుకోలేదు. పాటలీ కుసుమ ప్రియ అంటే పాటలీ పుష్పము నందు ప్రీతి కలది అని. ఈ నామ ప్రభావం చూద్దాం. మనలో ఒక రకమైన సున్నితత్వము, ఇతరులను ఆదరించాలనే ఆప్యాయత, అది కూడా స్వచ్ఛమైన ఆప్యాయతను కలిగి ఉంటాము. తర్వాతి నామం మహతి. మహతి అంటే అందరికన్నా పెద్దది అని. బృహతి అనే నామం కూడా చెప్పుకుంటాం కదా. ఇవన్నీ సమానార్థాలుగా ఉంటాయి. గొప్ప మహత్వమును చూపగలది అని అర్థం మహతి అంటే. బృహతి అనే అర్థంలో ఏం చెప్పుకున్నామంటే బృహత్తరమైన కార్యక్రమాలను, అంటే ఈ విశ్వాలన్నింటినీ సృష్టించగల సామర్థ్యం కలది అని కూడా చెప్పుకున్నాం. అలాగే మహతి అనే నామానికి ఇంకో అర్థం ఏముందంటే నారదుడు వాయించే వీణ పేరు మహతి కదా. అంటే నారదుడు ఒక వీణ అయితే అతని నుంచి వెలువడే నామం ఏమంటే నారాయణ నామం కదా. అంటే ఇక్కడ నారాయణుడికి అమ్మవారికి భేదం లేదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. ఆ విధంగా మహతి అనే వీణా వాయిద్యం నుంచి వెలువడే నారాయణ మంత్రము అని చెప్పుకోవచ్చు. ఈ నామ ప్రభావంతో మనం మాట్లాడే మాటలు నారాయణ మంత్రంలాగా మహిమాన్వితమై ఉంటాయి. అవి లోక కళ్యాణార్థం, అంటే లోకానికి మేలు చేసేవిగా ఉంటాయి. తర్వాత నామం మేరు నిలయ. ఇక్కడ మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే భూమి యొక్క ఉత్తర ధ్రువాన్ని మేరువు అంటారట. మరి దక్షిణ ధ్రువాన్ని ఏమంటారంటే మందరము అంటారంట. అందుకే మేరు పర్వతము, మందర పర్వతము. వీటిలో మనకు ఉత్తరం వైపు అనేది హైట్లో ఉంటుంది కాబట్టి మరి మేరులో నివసిస్తుంది అని అంటారు. ఈ మేరు పర్వతం నుంచి మందర పర్వతం వరకు ఉండేదాన్ని ఎలా వర్ణించారు అంటే మనిషి యొక్క వెన్నెముక గమనిస్తే ఉత్తర ధ్రువంలో బ్రహ్మరంధ్రము, దక్షిణ ధ్రువంలో మూలాధార చక్రము ఉంటాయట. ఈ రెండింటిని కలిపేది మేరుదండము అంటారట. ఆ వెన్నెముకను, ఈ రెండింటిని కలిపే వెన్నెముకను అంటే తల నుంచి వెన్నెముక చివరి భాగం వరకు కలిపే దానిని మేరుదండము అంటారట. ఇదంతా పూర్తిగా శాస్త్రం తెలిసిన వారికి ఇంకా లోతుగా తెలిసి ఉంటుంది. మనం ఎవరినైనా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ నామ ప్రభావం ఏంటి అనేది చూద్దాం. అంటే ఈ నామాన్ని సంపూర్ణంగా అర్థం ఏంటో తెలుసుకొని తర్వాత ప్రభావం చూద్దాం. ఎందుకంటే మధ్యలో వదిలేసినట్టున్నాను. మేరు నిలయ అంటే మేరువును నిలయంగా, నివాస స్థానంగా కలది అని. ఇక్కడ మేరు అంటే ఏంటో అర్థమై ఉంటుంది అనుకుంటా. వెన్నెముక భాగమే అనమాట.
కాకపోతే వెన్నెముక పై భాగంలో అన్నమాట. ఉత్తర ధ్రువము అంటే పై భాగం అని చెప్పుకున్నాం కాబట్టి పై భాగంలో ఉంటున్నది అని. మనలో నిజాయితీ, క్రమశిక్షణ అనేవి అత్యున్నత స్థాయిలో చేరుతాయి. అలాగే పనుల పట్ల నైపుణ్యము, చాతుర్యము ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి అని శిరోధార్యంగా భావిస్తాము. మన ఆలోచనలు కానీ మన పనులు కానీ మేరు పర్వతం అంత ఉన్నతంగా ఉండేలా ప్రయత్నం చేస్తాం. తర్వాత నామం మందార కుసుమ ప్రియా అంటే మందార పుష్పమునందు ప్రీతి కలది అని. ఇక్కడ మందార కుసుమము అంటే మామూలుగా మనం చెప్పుకునే మందార కుసుమము ఓకే, అది కాకుండా ఇంకా అంతరార్థం ఏంటంటే స్వర్గంలో ఒక మందార వృక్షం ఉంటుందట. ఆ వృక్షము భక్తుల కోరికలను తీరుస్తుందట. కోరికలు తీర్చడమే కాకుండా వారిలో ఏదైనా దైన్యము, దీనత్వము లాంటివి ఉంటే వాటిని పోగొడుతుందట. ఆ విధంగా మనుషులలో దీనత్వాన్ని పోగొట్టి వారి కోరికలను తీరుస్తుంది కాబట్టి అమ్మవారిని మందార కుసుమ ప్రియ అని చెప్పి అన్నారు. ఈ నామ ప్రభావంతో మనలో సూర్యకిరణాలతో చీకట్లు తొలగిపోయినట్టు మనలో కూడా కొత్త కొత్త భావాలు వికసిస్తూ మనల్ని చైతన్యం వైపు వెళ్ళే విధంగా, ప్రకాశించే విధంగా చేస్తుంది. మందారము అంటే మనలోని మందతనము అంటే ఒక జాఢ్యము, ఒక జడత్వము అనేది తీసేసి చైతన్య కుసుమాలు వికసించేలా చేస్తుంది. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాలు. మానసిక స్థితి మీద చూపించే ప్రభావాలు. మీరు ఖచ్చితంగా అన్ని నామాలని చదివిన తర్వాత మీలోని మార్పుని ఖచ్చితంగా ఇక్కడ అందరితో పంచుకోండి. భగవన్నామ ఫలశ్రుతిని అందరికీ తెలియజేస్తే ఆ ఫలితము మరింత ద్విగుణీకృతం అవుతుంది. అలా చేస్తారని భావిస్తూ ధన్యవాదములు. హ్యావ్ ఏ నైస్ డే.